నాకు నచ్చిన డైలాగ్ అంటే చిరంజీవి గారిది 'ఠాగూర్' సినిమాలో ఏంటంటే పని పని చేయించుకోవటం మన హక్కు, దాని లంచంతో మాత్రం కొనొద్దు. ఇది బాగుంది. చిరంజీవి గారిలా చెప్తారా, ట్రై చేస్తారా? ఆ? చిరంజీవి గారిలా ట్రై చేస్తారా? పని చేయించుకోవటం మా హక్కు అనేది ఆయన స్టైల్లో. ఆయన ఆ డైలాగ్ ఆయనలో చెప్పాలంటే మన వల్ల ఇది కాదు, కానీ అది మాత్రం ఒక ఇన్స్పైర్డ్ డైలాగ్. అప్పుడు బాగా ఇదైపోయిన డైలాగ్ అది. ఓకే, అది. సో ఇక ఇప్పుడు ఈ సినిమా గురించి వస్తుంటే, లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం వెంకీ మామూలు, ఇప్పుడు ఇది ఈ ఇద్దరితో చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది ఇద్దరిని? సో ఫస్ట్ డే మాత్రం కొద్దిగా నెర్వస్గా ఫీల్ అయ్యాను. అండ్ ఇద్దరు స్టార్స్ని ఒక ఫ్రేమ్లో చేంజ్ చేయప్పుడు డైరెక్టర్గా నేను వాళ్ళకి యాక్టింగ్ చెప్పేటప్పుడు, ఇద్దరికి చెప్పేటప్పుడు ఎలా చెప్పాలని చిన్న నెర్వస్ ఫీల్ అయ్యాను. కానీ ఇద్దరు మనకి ఒక ఇంటర్ స్టూడెంట్స్లా క్లాస్లో బ్యాక్ బెంచ్లో అల్లరి చేస్తారు కదా, సో అలా కలిసిపోయి ఎంత అద్భుతంగా చేశారంటే నాకు అసలు జీరో స్ట్రెస్, అసలు ఏమీ లేదు, హ్యాపీగా వాళ్ళతో కలిసిపోయి పనిచేశాను నేను. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఇద్దరు హీరోలు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు. ఇద్దరు కాంబోలో సాంగ్ వస్తుందన్నారు, అది నాటును మించిపోయేలాగా ఆ స్టెప్ ఏదో వేయిస్తారు, హుక్ స్టెప్ అనేసి బాగా వినిపిస్తుంది సోషల్ మీడియాలో. అంటే నాటు స్పీడ్ వేరు, ఈ పాట స్పీడ్ వేరు. బట్ ఇది ఇద్దరు కలిసి నటించడం ఒక ఫ్రేమ్లో ఒక ఎగ్జైట్మెంట్, ఇద్దరు కలిసి డ్యాన్స్ చేయడం కూడా మనకి చూడటానికి ఐ ఫీస్ట్లో ఉంటుంది. సాంగ్ కూడా ఎక్స్ట్రాడినరీ సాంగ్, త్వరలో మీ ముందుకి రిలీజ్ చేయబోతున్నాం. మీరు కూడా హీరో లాగా ఉన్నారు, ఆన్ స్క్రీన్ మీద ఎప్పుడు కనిపించబోతారు ఏంటి అసలుకి? రియల్లీగా చెప్తున్నానండి, మీరు చాలా సరే మీకోసం ఈ సినిమాలో వాళ్ళిద్దరి మధ్య కనపడతాను నేను ఒక మాట ఇచ్చాను కదా ముందు ప్రెస్ మీట్లో, కనపడ్డా. అది అనిల్ గారు ఇక్కడ సార్ అనిల్ గారు ఇక్కడ సుష్మిత గారు ఏమండి గోల్డ్ బాక్స్లో సుష్మిత గారు, అన్వర్ గారు డైలాగ్ చెప్పాలి ఫస్ట్. పొగరు నా ఒంట్లో ఉంటుంది, హీరోయిజం నా ఇంట్లో ఉంటుంది. ఏయ్ సుష్మిత గారు, నాన్నగారితో ప్రొడ్యూస్ చేయడం అనేది నిజంగా చాలా పెద్ద, అదొక డ్రీమ్ లాంటిది. గోల్డ్ బాక్స్ అనే మీరు ప్రొడక్షన్ హౌస్ పెట్టి సోలోగా చేసే సత్తా ఉండి కూడా ఎందుకు చేయలేదు? ఇప్పుడు మనకున్న ఆపర్చునిటీస్లో అండి గుడ్ స్టోరీస్ దొరకడం అండ్ గుడ్ టీమ్ దొరకడం అన్నది ఇట్స్ అ బిగ్ బ్లెస్సింగ్. సో అలాంటి బాగా ఫ్రెండ్లీగా ఉండి అండ్ సేమ్ మైండ్ సెట్ ఉన్న టీమ్స్ ఉన్నప్పుడు కలిసి చేయడం అన్నది ఇట్స్ ద మోస్ట్ వైజ్ థింగ్. అండ్ కొలాబరేటివ్ వర్క్ ఎప్పుడు ఇస్ బిన్ అ బెటర్ వర్క్ దెన్ వర్కింగ్ సోలో అండి. అండ్ హోల్ ఇండస్ట్రీ ఈజ్ లైక్ అ ఫ్యామిలీ. సో మన కలిసి మన ఫ్యామిలీ మెంబర్స్తో చేసుకోవడం అన్నది ఇట్స్ వెరీ న్యాచురల్ థింగ్ అండ్ వెరీ ఎఫెక్టివ్ అండ్ ఇట్స్ గుడ్ అండ్ డబుల్ ద ఎనర్జీ వెన్ వీ హ్యావ్ గుడ్ పార్ట్నర్స్ ఆన్ బోర్డ్. సో ఐ థాట్ ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ టు డూ దిస్. నెక్స్ట్ సోలోగా ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్లీ అండి, అంటే అలాంటి ఆపర్చునిటీస్ వస్తే వీల్ నెవర్ మిస్ ఇట్ అండ్ వీల్ ఆల్వేస్ బీ ట్రయింగ్ ఫర్ గుడ్ స్టోరీస్ రావడం అన్నది ఇస్ ఆర్ ప్రైమ్ మోటో. మీరు సెట్కి వెళ్ళినప్పుడు చిరంజీవి గారి వెల్కమింగ్ ఎలా ఉండేది? ప్రొడ్యూసర్ గారు వస్తున్నారు అన్నట్టు చూసేవాళ్ళు ఆయన? ఈ సినిమాలో అందరం ఎలా పనిచేసామంటే మేము ప్రొడ్యూసర్, ఈయన డైరెక్టరు అలా కాదండి. ఈయన చెప్పినట్టు ఒక క్లాస్ రూమ్ లాగా అందరం కలిసి లాట్స్ ఆఫ్ ఫన్ అండ్ ద ఎనర్జీ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ స్టోరీ నుంచి వచ్చింది. ప్లస్ ఈయన అనిల్ గారి దగ్గర నుంచి, ఈయన అసలు ఎవరిని కూర్చొనివ్వరు, ఎవరిని ఇలా ఒక డల్ మూమెంట్ ఉండదు. ఈయనతో ఉన్నప్పుడు ప్రతిసారి ప్రతి మూమెంట్ నవ్వు, ఫన్, ఎంటర్టైన్మెంట్. అండ్ ఆల్సో ఇప్పుడు ఆయన అన్నట్టు ఈ సినిమాలో ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ ఫుల్ ఎంటర్టైన్మెంట్, ప్రతి మూమెంట్ ఈజ్ ఓన్లీ ఫర్ ఫన్ అండ్ కామెడీ కాదు. ఇట్ ఈస్ అ వెరీ డీప్ ఎమోషనల్ కనెక్ట్ ఉంది. యాజ్ అ ఉమెన్ ఐ కెన్ టెల్ ఫ్యామిలీ సెంటిమెంట్ ఈజ్ అ హ్యూజ్ బేస్ ఫర్ ద స్టోరీ. సో అందుకనే ఇట్స్ గోయింగ్ టు బి అ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే నాట్ జస్ట్ ఫర్ కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ బట్ ఇట్స్ అ హ్యూజ్ ఫ్యామిలీస్ అంటే ఎలా ఉండాలి, వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ చిల్డ్రన్ తోటి ఎమోషన్స్, ఆ బాండ్ ఎలా షేర్ చేసుకోవాలనేది చాలా బ్యూటిఫుల్గా చూపించారండి. సో ఇట్స్ అ గ్రేట్ ఫిల్మ్ అండ్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ. అనిల్ గారు, ప్రతిసారి సంక్రాంతి అనేది ఒక రేస్ లాగా మీరు పరిగెట్టిస్తున్నారా మిమ్మల్ని సంక్రాంతి రేసులోకి? ఎవరిని? మీరు పరిగెడుతున్నారా కావాలని, లేదంటే ప్రొడ్యూసర్స్ పరిగెట్టిస్తున్నారా సంక్రాంతి రేస్లో? అంటే నేనే పరిగెడుతున్నానండి, మొహోటలే. నాకు చెప్పాను కదా ఇందాక,
సంక్రాంతి అంటే నాకు ఒక తెలియని ఒక కనెక్ట్ ఉంది. అంటే ఏదో స్కూల్కి హాలిడేస్ ఇస్తే మన చుట్టాలింటికి వెళ్ళి వాళ్ళతో ఇందా చెప్పినట్టు సరదాగా టైం స్పెండ్ చేస్తానని. సో సంక్రాంతికి థియేటర్లో ఉండే వైబ్ వేరు అండ్ వచ్చే ఆడియన్స్ సెటప్ వేరు. చాలా చాలా చేంజ్ ఉంటుంది సంక్రాంతికి వచ్చే ఆడియన్స్ కూడా. చాలా రూటెడ్ నుంచి కింద ఉన్న అందరూ ఫ్యామిలీతో సహా అమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు, అక్కడ అందరూ సరదాగా ఫ్యామిలీతో కలిసి ఒక సినిమా చూస్తారనుకునే స్పేస్ అది. సో అక్కడ ఒక మనం మంచి ఎంటర్టైనర్స్, ఒక ఫీల్ గుడ్ ఫిల్మ్స్ చేయిస్తే ఇంకా బాగుంటుంది. అండ్ నా జోనరు, నా స్ట్రెంగ్త్ నాకు అక్కడే కనపడుతుంది. సో వై నాట్ అని చెప్పి ఐఎమ్ ట్రయింగ్ ఫర్ దట్. హోప్ ఆడియన్స్ మనల్ని ఎంకరేజ్ చేసినంతకాలం విల్ ట్రై ఫర్ దట్. కుదరినప్పుడు మనం ఏం చేయలేం.